అనుకుంటున్నావా? అలాగే చెప్తున్నానమ్మా. అలాగే తల్లి. మరి చెప్పేదాను వేడు కొండల జోడు నగరములో కలవు జాడ విడవమ్మ పుత్రుడు లేను పని భూమి మా తండ్రి పుత్రుడు పుత్రుడు లేకను పలిపోని మా తండ్రి శత్రువు చేయాలని చేతను కమల బాధమున కూతురును యమ్మా పరమత జలపతి పరమునా దీపుడు పరమత జలపతి పరమునా దీపుడు కర్ణతో పుత్రుని కలిగి నోయమ్మా వరప్రసాదమ్మా. మరి నా పేరేమిటన్నా కదా అలాగే చెప్తానమ్మా. ఒక చెంచు పామను అవుతల్లి నేను రమణేని వయ్యారే ముద్దల ఒక రాజపుత్రికను. అవునమ్మా. మరి నా కులం అంటావా? అవునమ్మా. అలాగే చెప్తున్నానమ్మా. అంతేకాదమ్మా, ఇంకా చెప్తున్నా చూడు. అంతేకాదమ్మా, ఇంకా చెప్తున్నా చూడు. అమ్మా
అరణ్యానికి ఈ యొక్క అడవికి అయినా ఎందుకు వచ్చావుంటున్నావా? ఎందుకు వచ్చావు కదమ్మా? నీ ఒక్కదాని వచ్చావా లేదా నీ వెలువెట్టి ఇంకెవరు వచ్చారా? అమ్మా చెల్లి, నీ ఒక్కదానిగా వచ్చావా అడవికి? లేక నీ అమ్మడు ఎవరన్నా తోడుచాడుకున్నావా? లేదమ్మా, నేను ఒక్కదానే కాదు, మా తల్లిదండ్రులకు నాతో కలిసి 99 మంది ఉన్నారు కుమారులు, నాకు తమ్ముళ్ళు. నాతో కలిపి మా తల్లిదండ్రులకు 100 మంది జన్మించాము. అంటే 100 మంది 100 మంది 100 మంది కూడా ఈ అడవికి రోజు కూడా వేటాడుతున్నాం. రోజు వేటాడుతుంటే మనకు మృగాలు చిక్కడం లేదు. అందుకని ఈ రోజు చిన్న ఉపాయం చెప్పాను మా తమ్ములకు. తమ్ములారా, మనం చూడగా 100 మంది 100 మంది కూడా కలిసి వేటాడితే మన దండ చూసి మృగాలు పారిపోతున్నాయి. మీరొక్క ప్రాంతాన్ని వేటాడాలా, నేనొక్క ప్రాంతాన్ని వేటాడాలన్నా నా మాటకు జవదాటకుండా నా తమ్ముళ్ళు సింహాచలము, అరుణాచలము, ద్రోణాచలము ఇటువంటి ప్రాంతంలో వేటాడుకుంటూ సాయంత్రం 7కే అందరూ కూడా ఒక కన్నుతలకు చేరుకొని ఎవరెవరు ఎన్ని మృగాలు పుట్టారు అవన్నీ కూడా మా తల్లిదండ్రులకు లెక్క చెప్పారు. అయినా ఈ రోజు మటుకు నా తమ్ముళ్ళు నా సొంత లేకనా పోయారు. నీలి మేఘాలలో గాలి చెరటాలలో నీరు పాడే పాట విన్నట్టు నీ నోట. నీలి మేఘాలలో